హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఉలవలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో ముంబై స్ట్రీట్ స్టైల్లో వడాపావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో మన ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ వడాపావ్ కనుక నేను చేసినట్టు కనుక రెడీ చేసుకుంటే స్పైసీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు పెద్దలు కూడా బాగా ఇష్టపడతారు. మరి ఎలా చేయాలో ఫుల్ వీడియో చూసే ముందుగా ఒక్కసారి వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. వడాపావ్కి ఆలు బజ్జీ కావాలి కదండి, దానిలో స్టఫింగ్ కోసం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 2 ఇంచ్ వరకు అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా పైన పొట్టు తీసి వేసుకుని గుప్పెడంత కొత్తిమీర కూడా వేసుకున్నానండి. అలాగే 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కనుక ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే నలగదు కాబట్టి నేను బ్రేక్ చేసుకుని పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నానండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వాష్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా అంటే కచ్చా పచ్చాగా వచ్చేలాగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా రెడీ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక 1/2 కప్పు వరకు పల్లీలు వేసి లో ఫ్లేమ్లో ఉంచి వీటిని దోరగా వేయించుకోవాలండి. అంటే మనం పల్లీ చట్నీ కోసం ఎలా అయితే వేయించుకుంటామో అలా అనమాట. ఒక 3 నిమిషాల పాటు వేగిన తర్వాత మనం చేతితో తీసుకుంటే విధంగా పొట్టు ఈజీగా వచ్చేయాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ముందుగా వీటిని వేయించేసుకోవాలి. ఇవి వేగాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్, అదొక 2 టీ స్పూన్లు వేసుకుని ఈ ఆయిల్లో అంతా కూడా బాగా కలిసేలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకోవాలన్నమాట. మొత్తం పేస్ట్ అంతా కూడా బాగా వేగిపోవాలి పచ్చివాసన లేకుండా. అలా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగిన తర్వాత పైన నురగలాగా వస్తుందండి. అప్పుడు ఏంటంటే ముందుగానే నేను ఒక 1/2 కిలో ఆలుని బాగా బాయిల్ చేసుకుని మ్యాష్ చేసి పెట్టుకున్నాను. సో ఆలు పేస్ట్ అంతా కూడా ఇందులో వేసి మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర పేస్ట్ ఉంది కదండి, అందులోకి బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఒకసారి బాగా వేయించుకోవాలి. మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలా ఉంచుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, వాటిని మిక్సీ జార్లోకి వేసుకుని అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక 5 రెమ్మల వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అండ్ ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుని ఇవన్నీ కూడా వాటర్ ఏమీ లేకుండా కచ్చపచ్చాగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది వేసుకుంటే కనుక వడాపావ్ చాలా బాగుంటుంది. ఈలోగా ఆలు మిశ్రమం కూడా బాగా చల్లారిపోయి ఉంటుందండి. సో చిన్న సైజ్ బాల్స్లో తీసుకుని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వడ షేప్లో చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అయితే మనం రౌండ్గా కూడా చేసుకోవచ్చు అండి. వడ చేసుకోవడానికి ఈ విధంగా మనకి వీలుగా ఉంటుంది తినేటప్పుడు కూడా, అందుకోసం నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. మొత్తం ఆలు మిశ్రమంతో మనకి ఎన్ని అయితే వస్తాయో అన్నీ కూడా చేసేసుకుని ఈ విధంగా రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు బజ్జీ వేసుకోవడం కోసం మనం పిండి మిక్స్ చేసుకోవాలండి. ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకుంటే చాలా బాగా వస్తాయి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారం అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. అండ్ ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకుని ముందుగా ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి బజ్జీల పిండి ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ రావడం కోసం కొద్దిగా వాటర్ వేసుకుని పిండి అనేది ఉండలేకుండా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ ఒకటేసారి వేసేయకుండా కొద్దిగా వేసుకుని కలుపుకుంటే కనుక మనకి పిండి అనేది బాగా పలుచగా వచ్చేయకుండా ఉంటుంది. సో అందుకోసం చూసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి. మరీ పలుచగా ఉంటే కనుక మనకి బజ్జీకి పిండి అనేది సరిగా పట్టుకోదు అనమాట. నేను చేతితో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా కలుపుకుంటున్నప్పుడే స్టవ్ పై నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా పెట్టుకున్నానండి. ఆలు బజ్జీ వేసుకోవడం కోసం ఆయిల్ మనకి బాగా హీట్ అయి ఉంటుంది కదా, అప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న బజ్జీల పిండిలోకి స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు స్టఫింగ్, అది వేసుకుని విధంగా డిప్ చేసి ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇంకా ఈజీగా కావాలనుకుంటే కనుక మనం ఫోర్క్తో కూడా వేసుకోవచ్చు. సేమ్ ఇందాకట్లాగానే ఆలు మిశ్రమం ఉంది కదండి స్టఫింగ్, సో అది మన విధంగా పిండిలో డిప్ చేసుకుని ఫోర్క్తో 2 వైపులో కూడా తిప్పుకుంటూ కోట్ చేసుకున్న తర్వాత అడుగు నుంచి తీసుకుని ఎక్స్ట్రాగా పిండి ఏమైనా ఉంటే కనుక బౌల్కి తీసేసుకుని వేసుకుంటే మనకి ఎక్స్ట్రా పిండి ఏమీ రాకుండా బజ్జీ చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో నార్మల్గా ఎప్పుడైనా చేసుకునేటప్పుడు కూడా మీరు కావాలంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు. సో అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకుని హై ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయించుకోవాలి.
అయితే ఈ ఆలు బజ్జీని మనం వేసిన వెంటనే కూడా కలిపేయకుండా ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలండి. అలా వేగిన తర్వాత రెండు వైపు కూడా ఫ్లిప్ చేసుకుని అటువైపు కూడా వేగి మనకి రెండు వైపులో కూడా వేగిన తర్వాత మంచి కలర్ వస్తుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం ఆయిల్లోంచి బయటికి తీసేసుకోవాలి. ఈ ఆలు బజ్జీని డైరెక్ట్గా ఇలానే తిన్నా కూడా చాలా బాగుంటుందండి. వేడివేగి తిన్నప్పుడు పైన అంతా కూడా క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉండి చాలా బాగుంటుంది. సో ఇలానే మనం మిగతా పిండితో కూడా బజ్జీలాగా వేసేసుకోవాలి. మనకి స్టఫింగ్ అంతా ఉంది కదా, అవన్నీ కూడా బజ్జీలు వేసి రెడీ చేసేసుకున్న తర్వాత 5-6 పచ్చిమిర్చి కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని ఆయిల్లో వేసి వేయించుకోవాలండి. మనకి ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు బాగా వేగిపోతాయి కదా, చూసారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుని పైనుంచి కొద్దిగా సాల్ట్ చల్లుకుంటే చాలా బాగుంటాయి ఇవి కూడా తినడానికి, అంటే స్టఫింగ్లో పెట్టుకోవడం కోసం. తర్వాత మనం బజ్జీలు వేయక కొంచెం పిండి అయితే మిగిలిపోతుంది కదండి. ఒకవేళ మిగలకపోతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పిండి కలుపుకొని నేను చూపిస్తున్న విధంగా గరిటెతో ఆయిల్లో వేసేసుకోవాలి. అంటే మనకి బూందీలాగా అలాగే పకోడీలాగా వస్తుంది. షేప్ డిఫరెంట్గా వస్తుంది, ఎలా వచ్చినా పర్వాలేదన్నమాట. సో అది వేసుకుని హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటే మనకి క్రిస్పీగా రావాలన్నమాట. ఈ విధంగా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని కూడా బయటికి తీసేసుకోవాలి. అంటే ఎంత పిండి ఉందో అంత పిండి కూడా ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే అన్నీ రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు మనం వడాపావ్ చేసుకోవడం కోసం బన్ తీసుకోవాలి. ఇది వచ్చేసి పావ్ బన్ అండి, మనకి బేకరీలో ఉంటాయన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ బన్ని సెంటర్కి కట్ చేసుకోవాలి. అయితే వెనక వైపు పూర్తిగా కట్ చేయకుండా కొంచెం గ్యాప్ ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకుని పేస్ట్, ఆ పేస్ట్ని కొద్దిగా అప్లై చేసుకోవాలి. అంటే స్పైసీగా కావాలంటే ఎక్కువ అప్లై చేసుకోవచ్చు. సో అది అప్లై చేసుకున్న తర్వాత పల్లీలతో పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీనిపైన వేసేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు బజ్జీ ఉంది కదా, అది కూడా వేసుకుని అండ్ ఇంకొక వైపు కూడా సేమ్ ఇందాకట్లాగానే ఆ గ్రీన్ పేస్ట్ మళ్ళీ అప్లై చేసుకొని దానిపైన కూడా పల్లీ పౌడర్ ఉంది కదండి, అది వేసుకోవాలి. ఇలా అంతా రెడీ చేసుకున్న తర్వాత లాస్ట్లో మన బూందీలా వేసుకున్నాం కదా, అవి పెద్ద ముక్కల్లో ఉంటే క్రష్ చేసేసుకుని అవి పైన పెట్టేసుకుని తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా పెట్టి ఈ విధంగా సర్వ్ చేసుకుని వేస్తే స్పైసీగా తినాలనుకుంటే కనుక చాలా బాగుంటుందండి. లేదంటే కనుక మిర్చి అవాయిడ్ చేసేసుకోవచ్చు. సో మిగతావన్నీ కూడా ఇలానే స్టఫింగ్ పెట్టేసుకుని తింటే మనకి చాలా ఎమ్మీగా ఉంటుంది. మనకి పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టైల్లో లాగా వచ్చేస్తుంది అనమాట వడాపావ్. సో మరి చూసారు కదండి పర్ఫెక్ట్గా వడాపావ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది. సో ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసేసి యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.